ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again we invite you all, greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. మన దైనందిన జీవితంలో దేవుడు అనేకమైన మేలులతో అనేకమైన ఉపకారములతో మనం నింపే దేవుడు. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. భయంకరమైన దినాలు గుండా మానవ జాతి నడిపించబడుతుంది. ఒక మాటలు చెప్పాలంటే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు. నిన్నే అనుకుంటాను మెక్సికో దేశంలో అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నాయి, కానీ దేవుని సన్నిధి గొప్పది. The Prince of God is eternal. The blessing of God is eternal. The Prince of God will continuously manifest in our life. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో అనేకమైన ఉపకారములతో మనల్ని నింపి నడిపించే దేవుడు. అందుకే ప్రభువారు వాగ్దానం చేసి గాడ్ మేడింగ్ కవరెంట్ విత్ పీపుల్. నిన్ను విడివను ఎడబాయనని వాగ్దానం చేశాడు. తల్లి తన బిడ్డను మరిచిన యెహోవా నిన్ను మరుబడని వాగ్దానం చేశాడు. ఇదిగో నా అరచేతుల్లో నేను చిక్కుకొని ఉన్నానని వాగ్దానం చేశాను. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ దేవుని మాటలో ఒక సున్న గాని ఒక పొల్లి గాని తప్పిపోదని చూడండి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తే మాట ఇస్తే ఖచ్చితంగా ఆ నెరవేర్చే దేవుడు. ఇతనాన్ని మనం సజీవుని లెక్కలో ఉన్నామంటే, ఇతనాన్ని మనం దేవుని యొక్క మందిరానికి వచ్చామంటే, ఇతనాడు దేవుని పాటలు పాడి ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని మహిమపరిచామంటే కేవలం బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూస్లీ manifest in our spiritual life, in our family life, in our city, in our village, in our state, in our country, in our content, everywhere in the world. ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షముగా గొప్ప కార్యం చేశాడు. God is for God's people. దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన గొప్ప కార్యం చేసేవాడు, ఆదరణ ఇచ్చేవాడు. God is the God of comfort. Our God is the God of salvation. ఆదరణ ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, ఆరోగ్యమునిచ్చేవాడు, ఆయుష్నిచ్చేవాడు, శక్తినిచ్చేది ఆయన. యేసయ్య శక్తినిచ్చేవాడు, బలమిచ్చేవాడు ఆయనే. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో మనం నింపి నడిపించే దేవుడు. ఒకసారి చూడండి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడని ఎలా చెప్పగలమంటే, ఏదైనా చూస్తున్నాడు. దిస్ ఇస్ ద సమ్మర్ టైం, ఎండాకాలము. అందుకని ప్రాముఖ్యంగా మే నెల 18వ తారీఖు, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. నా గొంతున్నారు ఒక్కసారి చేసి చూపించానమ్మా. టుడే ఇస్ ద 18th day ఆఫ్ ద మంత్ ఆఫ్ మే, ఇయర్ ఆఫ్ 2025. 2025 సంవత్సరంలో మే నెల 18వ తారీఖులో ఉన్నాం. ఇద్దరు చాలా భయంకరమైన ఎండ ఉండాలి, కానీ దేవుడు మంచి. God has given such a good climatical conditions. దేవుడు మన పక్షముగా ఉన్నాడని మనం చెప్పగలమంటే, లేకపోతే ఇంత రాత్రి కూర్చోలేదు. భయంకరమైన వేడి వచ్చేస్తుంది, కానీ దేవుడు తన సన్నిధి మనకు ఉన్నారు కాబట్టి, ఆయన మన ఎల్లప్పుడు కాపాడి భద్రపరిచేవాడు కాబట్టి మంచి వాతావరణం ఇచ్చాడు, చల్లనైన వాతావరణం ఇచ్చాడు. ఆయన మందిరికి వచ్చే గొప్ప కృపను మనకు దేవుడు ఇచ్చాడు. సో దేవునికి వాక్యంలోకి వెళ్దాం. సో దోస్ ఆఫ్ ద బైబిల్, you turn to the book of Acts chapter 9 verse 31. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములలో సంఘము క్షమాభివృద్ధి పొందుతూ సమాధానము కలిగి ఉండేది. ఈ మాట మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట మనకు ఆదరణ ఇచ్చే మాట. ఒక మాట చెప్పాలంటే, వాట్ ద మీనింగ్ ఆఫ్ బైబిల్ అంటే స్ట్రైట్లీ ద గాడ్ యూజ్డ్ టు స్పీక్ ఇన్ పీపుల్, దట్ ఇస్ బైబిల్. అంటే బైబిల్ గ్రంథం అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడే గ్రంథమే బైబిల్ గ్రంథం. ఈ ప్రపంచంలో కోట్ల కొలది గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథాలకు కూడా పరిశుద్ధమైన గ్రంథం అంటారు. All the Bible is called as a holy book, holy Bible. అనగా ప్రపంచంలో కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి.
ఆ గ్రంథాలు ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఒక్క బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడిన గ్రంథము బైబిల్ గ్రంథం. ఒక సాక్షి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథాన్ని రాసింది ఎవరంటే వైద్యుడు లూకా రాశాడు. ఆయన 2 గ్రంథాలు రాశాడు. ఒక గ్రంథం ఏంటంటే లూకాసు వార్త, గాస్పెల్ ఆఫ్ లూక్ అంట. రెండవ గ్రంథం ఏంటంటే అపోస్తల కార్యములు. అనగా లూకా అనేవాడు ఆ దినాల్లో ఆయన గొప్ప వైద్యుడు. He was the doctor on those days. ఆయన వైద్యుడిని చేసిన వాడు. కానీ దేవుడు అభిషేకించుకున్నాడు. దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు కృపావారు ఆయన లూకాసు వార్త రాశాడు. అదే విధంగా అపోస్తల కార్యాలు రాశాడు. లూకాసు వార్త చేస్తున్నప్పటికే యేసు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు. 33 సంవత్సరాల లోకంలో జీవించారు. అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన పుట్టుగుడ్డి వాళ్ళ కళ్ళిచ్చారు. కృష్ణగా చేశారు. చనిపోయిన 4 దినాలైన లాజరు సైతం బ్రతికించిన దేవుడు. 30 సంవత్సరాలుగా బెతస్దా కోనేరు దగ్గర వ్యాధి కలిగిన రోగులకు కూడా యేసయ్య బాగు చేశాడు. ఆయన పరిచయం అంతముకు వచ్చేటప్పటికి ఆయన మానవుల కొరకు రక్తము కార్చాడు. అంటే ending ministry of Lord Jesus Christ, he was crucified on the cross, he was buried, and third day he was risen from the dead. ఆయన సేవంతముకు వచ్చేటప్పటికి మానవుల కొరకు రక్తము కార్చాడు. మానవుల కొరకు ప్రాణము పెట్టాడు. అని సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. చూడండి, మన రక్షకుడు మోచకుడైన యేసు ప్రభువు. జనరల్ గా తెలుగులో అపోస్తల కార్యములు అంటారు. ఇంగ్లీష్ ఏమంటారంటే బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటారు. అండ్ అపోస్తల కార్యాలంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మరణ పునరుద్ధానము తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు, the Holy Spirit of God came from the heaven of God. ఆ పరలోక రాజ్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజల మీద కుమ్మరించబడినప్పుడు ఆ తర్వాత మొట్టమొదటి వర్తమానం చెప్పింది ఏంటంటే the Peter delivered the first message in the new covenant church. ఆధునిక క్రైస్తవ సంఘములో మొదటి వర్తమానం చెప్పింది ఎవరంటే అపోస్తలుడైన పేతురు. ఆయన చేసి చెప్పిన వర్తమానం మనకి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో పేతురుని గాని అపోస్తలుడు యాకోబు యోహానుని ద్వారా బలమైన కార్యాలు జరిగాయి. అనేక మంది వారు వాక్యం బోధించినప్పుడు when the Peter is delivering the God's message, the people repented in their hearts. పేతురు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అనేక హృదయాలు తెరవబడ్డాయి. అనేకలు పశ్చాత్తాపం పొందిన దినాలు. వేల మంది ప్రజలేసి నమ్ముతున్నారు. లక్షల మంది ప్రజలేసి నమ్ముతున్నారు. వాట్ ద మీనింగ్ ఆఫ్ బుక్ ఆఫ్ యాక్ట్స్? అపోస్తల కార్యాలు అంటే అపోస్తలు 12 మంది, అదే విధంగా అపోస్తలుడైన మీరు దేవుని కొరకు చేసిన కార్యాలు వారు దేవుని కొరకు చేసిన ఒక్కసారి కొంచెం ముందు వాడు దేవుని కొరకు చేసిన కార్యాలు రాయబడిన గ్రంథం ఏంటంటే అపోస్తల యాక్ట్స్ అంటారు. అది అపోస్తల కార్యములు. ఈ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? కావున యూదయ సమరయ దేశములంతటా ఏటమ్మకు సంఘం ఏటవుతుందంట? అపోస్తల కాలంలో వారి యొక్క పరిచయాన్ని బట్టి ఆ దినాలు సంఘం అనేది ఏటవుతుందంటే వర్ధిల్లుతుంది. సంఘం వర్ధిల్లుతుంది. అనేక మంది సంఘంలో చేర్చి పెడుతున్నారు. ఒక మాట తెలుసా మీకు? అంటే పెంతెకోస్తు పండుగ దినాన పేతురు వాక్యం చెప్తే ఎంతమంది నమ్మారు తెలుసు? యేసయ్యని 3000 people, 3000 మంది ప్రజలు ఒకే దినాన్ని యేసయ్యని సొంత రక్షకులుగా వారు అంగీకరించారు. 3000 people were saved. Only one message the Peter delivered. ఒక్క వర్తమానం చెప్తే 3000 మంది ప్రజలు యేసు క్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. అంత బలమైన పరిచయం జరిగింది. ఆ తర్వాత చూస్తున్నాడు 9వ అధ్యాయం బిగినింగ్ లో ఏమంటే తెలుసా? అపోస్తలుడు పౌలుకి దేవుని దర్శనమిచ్చాడు కదా. ఇదిగో పౌలా, ఆయన నువ్వు ఎవరు వచ్చారు? పౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఎవరు నాయన అనలేదు. నువ్వు ఎవరు నాయన అంటే ఆయన పర్సిక్యూటింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
నేను నీవు హింసించుచున్న క్రీస్తుడు ప్రభా చెప్పు. ఆ తర్వాత పౌలు గారు పరిచర్యలు ప్రారంభించారు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 31వ వచనంలో, ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ఆరోహం ఉండాలి ముందు మాట చెప్పారు. శిష్యులు అడుగుతున్నారు కదా, నాయనా ఈ కాలంలో నీ ప్రజలకి నువ్వు రాజ్యం ఇస్తావా అన్నాడు. disciple of Jesus Christ is asking a question to the Lord. ఒక ప్రశ్న అడుగుతాం, నాయనా ఈ కాలంలో నీ ప్రజలకి రాజ్యం ఇస్తావా అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? టైమ్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుతున్నాడు. కాబట్టి వాడు తెలుసుకుని మీ పని కాదు, కానీ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు అనగా అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా యెరూషలేములోను, రెండవదిగా యోధేయ దేశములోను, మూడవదిగా సమరయ దేశములోను, ఆఖరిగా భూది గంతముల వరకు భూది గంతముల వరకు ఎలాగ నాకు సాక్షులై ఉందిరు అన్నాడు ప్రభా. ఆ తర్వాత అపోస్తలుల కాలంలో దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆ దినాల్లో చేస్తున్నప్పుడు సంఘం ఏంటంట క్షమాభివృద్ధి పొందుతుంది. ఇది నాడు ప్రపంచంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంది. అపోస్తలుల కాలంలో సంఘం అంటే ఏంటంటే వర్ధిల్లుతుందంట. The people are flourishing. ఆ దినాల్లో సాక్షి చూడండి, ఆ దేవుని పెద్దలు ఏటవుతున్నారు, వర్ధిల్లుతుంది. ఈ దినాన్ని చూడండి, సాక్షి చూడండి, పేతురు గాని, యోహాను గాని, పౌలు గాని వీరందరూ ఎక్కడ పరిచయం చేస్తారో తెలుసా? ఆ దినాల్లో యెరూషలేము పట్టణంలో వారు పరిచయం చేస్తారు, యోధేయ దేశంలో వారు పరిచయం చేశారు. జనరల్ గా మనకి 14 పత్రికలు ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక అంటే మనకు గలతీ రాసిన పత్రిక ఏంటి అనుకోండి, ఎఫెసీయులకు రాసిన అంటే గలతీ అంటే అదొక ప్రాంతం. ఇప్పుడు కూడా గలతీ అనే ప్రాంతం అధ్యాయాలు ఉంది. ఎఫెసీ అంటే ఎఫెసీ అన్న ఒక ప్రాంతం, అదొక పట్టణము. రోమా అంటే రోమా సామ్రాజ్యంలో యేసయ్య నమ్ముకున్నవారు. రోమా అంటే ఈ దినం కూడా రోమా పట్టణం ఉంది, దాన్ని రోమ్ అంటారు. ఈ దినాలకు వచ్చేటప్పుడు ఎట్లు దేశం ముఖ్య పట్టణం, అక్కడ వాటికన్ సిటీ ఉంది. మొన్న పోపు గారు చనిపోయారు. ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి వారు ఐరోపా ఖండంలో అపొస్తలులు సేవ చేశారు. ఇంకా 2, 3, 4 శతాబ్దాలు వచ్చేటప్పటికి ఐరోపా ఖండం అంటే ఈ దినాన్ని ఎవరో తెలుసా? ఆ దేశాలన్నీ 45 దేశాలు ఎన్ని ఉన్నాయి, మోర్ దెన్ 45 కంట్రీస్. వారు ఆ దేశాలన్నిటిలో కూడా వేరే వారు లేదు, అందరూ క్రైస్తవులు. ఇంగ్లాండ్లో కానీ, బ్రిటన్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ, అదేవిధంగా ఇటలీలో కానీ, నార్వే, స్వీడన్, డెన్మార్క్, యూగోస్లావియా, రష్యా, ఈ దేశాలన్నిటిలో కూడా ఇప్పుడు క్రైస్తవ సమాజం. ఎందుకంటే ఆ దినాలు చేస్తున్నప్పుడు ఒక మాట తెలుసా? ఈ దినాలు విశాఖపట్నం నుండి దేవుడు అభిషేకించుకున్న దేవుని సేవకులు ప్రపంచం అనేక మంది దేశాలకు వెళ్ళి పరిచయం చేస్తున్నారు. అమెరికా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు. అనేక మంది దేశాలు ప్రపంచంలో 250 దేశాలు ఉంటే ఈ 250 దేశాల్లో కూడా వెళ్ళేవారు పరిచయం చేస్తున్నారు. అందుకంట అపోస్తలుల కాలంలో అంట ఒకటి యోధేయలో అంట, రెండవదిగా గలిలయలో అంట, మూడవదిగా సమరయ దేశం అంతటా కూడా ఏటవుతుందంట క్షమాభివృద్ధి పొందుతుంది. నా గొంతుంటలో ఒకసారి చేయి చూపించండి. ఒక మాట తెలుసా? యేసయ్య నమ్ముకుంటే మనకి క్షమాభివృద్ధి వస్తుంది. యేసయ్య నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతాం. When we accept the Lord Jesus Christ as a personal Savior, we will flourish. In our spiritual life, we will flourish in the Lord. Financially, we will flourish in the Lord. అనగా ఒకసారి చూడండి, యేసయ్య నమ్ముకున్నప్పుడు ఆ నమ్ముని రక్తము చేత విమోచించుకోబడినప్పుడు ఆయన మార్గంలో నడవటం అనేది మన జీవితంలో ప్రారంభించినప్పుడు మనం ఏంటవుతుంటాం? అభివృద్ధి పొందుతుంటాం. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతుంటాం. విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి పొందుతున్నాం. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పొందుతాం. ఆర్థికంగా మనం అభివృద్ధి పొందుతుంటాం. నాకు చాలా మంది యవనస్తులు తెలుసు, వారి జీవితాలు చూస్తున్నారు. యవనస్తులు 7th క్లాస్లో పరీక్షలు మానేసి చదువు మానేసి పనికి వెళ్ళారు, ₹1,00,000 జీతగాడయ్యా. ఇంకా యవనస్తులే చదువుకోవడానికి నాన్న కరెక్ట్గా ఫీజు కట్టకపోతే తెల్లవారు పేపర్ ఇంటింటికి ఈనాడు పేపర్ వేసి బ్రతికా. ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి అలా ఈనాడు పేపర్ వేసి ఆ తర్వాత ఈ రోజున ఒక దేశంలో నెలకి ₹3.5 లక్షల జీతం తెచ్చుకుంటున్నాను. ఈ దినాలు చూడండి ఒకసారి. ఎందుకంటే యేసయ్య నమ్ముకుంటే మన జీవితాలు బాగుపడతాయి.
యేసయ్య నమ్ముకుంటే మనం ఆశ్రయించబడతాం. యేసయ్య నమ్ముకుంటే ఆయన బలం వస్తుంది మనకి. యేసయ్య నమ్ముకుంటే ఆయన ఆరోగ్యం వస్తుంది. యేసయ్య నమ్ముకొని ఒక్క మాట చూడండి, అనేక వందల వేల ప్రాంతాలు దేవుని వాక్యం బోధించడానికి దేవుడు కనిపించారు. అమ్మా యేసయ్య నమ్ముకున్న తర్వాత మీరు ఆశ్రయించబడ్డారని వాళ్ళు చేయాలన్నారు. అందరూ చేతులు వచ్చాయి. యేసయ్య నమ్ముకున్న తర్వాత నేను ఆశ్రయించబడ్డానని ఒకసారి చేయాలండి. అమ్మా అందరూ ఆశ్రయించబడ్డా. యేసయ్య నమ్ముకుంటే నేను నష్టాల పాలు అయిపోయినా చేయాలన్నాను. నాకు ఒక్క చేయి కనిపించింది. ఎక్కడి ప్రపంచంలో ఎక్కడికి ఎన్ని దేశాలు ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరంలో ఏ ప్రజల మధ్య నిలబడినా యేసయ్య నమ్ముకొని నష్టపోయినాడని ఒక్కరు కనిపించింది నా జీవితంలో. యేసయ్య నమ్ముకుంటే మనకి క్షమావృద్ధి వస్తుంది. యేసయ్య నమ్ముకుంటే మనం బలపరచబడతాం. యేసయ్య నమ్ముకుంటే మనకి సమృద్ధి వస్తుంది. యేసయ్య నమ్ముకుంటే మేము విడల జీవితాలు బాగుపడతాయి. యేసయ్య నమ్ముకుంటే వారి చదువుల్లో కానీ, వారి ఉద్యోగాల్లో కానీ, వారి విదేశీ ప్రయాణాల్లో కానీ దేవుడు ఆశీర్వదించాడు. Our God is the God of blessing. యేసయ్య ఆశీర్వదించేవాడు, యేసయ్య బలమునిచ్చేవాడు, యేసయ్య శక్తినిచ్చేవాడు, యేసయ్య ఆదరణిచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాలు ఆదరణ లేకుండా, నేను ఎప్పుడు బర్రెలు చేస్తున్నప్పుడు బర్రెల కార్యక్రమంలో నేను వాక్యం చెప్తున్న మాట అంటాం, అమ్మా కేవలం మీరు సేవకులు మాత్రమే, ఏదో వస్తాం ఏదో వాక్యం చెప్తాం. మొన్నే ఒక పాస్టర్ బర్రెలు చేశాను వాటర్ సిమెంట్. అది నాన్న చాలా వారి బంధువులు స్నేహితులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మేము ఎంతవరకు చేయగలమంటే ఏదో రాగలము, ఆ బరల్ గ్రౌండ్ దాంతో మాట్లాడి మొత్తం ప్లేస్ ప్రొవైడ్ చేయగలం, వాకింగ్ చెప్పగలం, లాస్ట్ భౌతిక దేహాన్ని భూమికి అప్పగించగలం. కానీ మేము ఆదరించడం. వీఆర్ నాట్ ఎట్ కంఫర్ట్, బట్ ద గాడ్ హ్యావ్ టు కంఫర్ట్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యావ్ టు కంఫర్ట్ హిస్ పీపుల్. తన ప్రజలను ఆదరించేవాడు మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభువారు. జీసస్ ద ఓన్లీ గాడ్ కెన్ కంఫర్ట్. యేసయ్య మాత్రమే మనల్ని ఆదరించేవాడు. యేసయ్య మాత్రమే మనకు బలం ఇచ్చేవాడు. యేసయ్య మాత్రమే మనకి సమృద్ధి ఇచ్చేవాడు. అంతేనా? ఒకరి కాలంలో తినడానికి ఆహారం లేని వారి దినాల సమృద్ధితో ఉన్నారు. అనేకలకు పోషించేవారు ఉన్నారు. ఎవరమ్మా? ఒక కాలములో నాకు తెలిసి 600 500 ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది నా దేవుడి గవర్నమెంట్ జాబుల్లో పర్మనెంట్ ఎంతో ఉన్నతంగా నడిపించబడతారు. చేపలు కూడా దేవుని నామాన్ని పడతారు. ఒకసారి ఎన్నికల హల్లు ఇచ్చేద్దామా? వచ్చేదా? అందుకని అపోస్తల కాలంలో చేస్తున్నప్పుడు సంఘం ఏంటవుతుందంటే మొట్టమొదటిగా ఏంటమ్మా? క్షమావులు. ఒక మాట గుర్తుంచుకోండి. ఒక అమెరికా దేశంలో 60 లక్షల మందిరాలు ఉన్నాయి. ఎన్ని మందిరాలమ్మా? 60 లక్షల మందిరాలు ఉన్నాయి. చర్చెస్ ఎక్కడ? ఒక్క అమెరికా దేశం. అంటే వాళ్ళు చెప్తారు కదా, విశాఖపట్నంలో అప్పుడంటే 12 నుండి 15 సంఘాలు ఉండేవి. అవి ఏడు తెలుసా? కల్వ బాప్టిస్ట్ చర్చ్ అని అల్లిపూర్లో ఉంటుంది, సెయింట్ జాన్ చర్చ్ అని పోస్ట్ ఆఫీసర్ ఉంటుంది, సెయింట్ పాల్ చర్చ్ అని సిరిపూరంలో ఉంటుంది, గొల్లపాలెంలో పెంటికోస్టల్ చర్చ్ అని ఉంటుంది. మొత్తం లెక్కేసుకుంటే ఏబీ చర్చ్ అని ఆంధ్ర బాప్టిస్ట్ సంఘాలు అన్ని మూలం. అది మనం లాస్ట్ టైం ఒక మ్యారేజ్ కూడా చేసాం. ఇలాగా 12 నుండి 15 సంఘాలు ఉండేవి. దినాల ఈ దినాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా? దేర్ ఆర్ 7,000 చర్చెస్ అని గ్రేట్ విశాఖపట్నం. 7,000 మందిరాలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రజలు యేసయ్యను నమ్ముకుంటున్నారు? Why the billions of people are accepted the Lord Jesus Christ into the mighty hand of God? ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎందుకు యేసయ్యను నమ్ముకుంటున్నారు? ఎందుకంటే మన దేవుడు ఏ దేవుడమ్మా? క్షమాభివృద్ధి కలుగజేసే దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు బలమిచ్చే దేవుడు. మన దేవుడు మనకి ఆదరణిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. ఒక మాట తెలుసా? దేవుడు మన ఆదరణ ఇవ్వకపోతే దినాన్ని మనం జీవించడానికి అవకాశము ఉన్నదా? Unless the God has comfort. The God has given you wisdom. దేవుడు దర్శనం ఇవ్వకుండా, దేవుడు ఆదరణ ఇవ్వకుండా, దేవుడు నెమ్మది ఇవ్వకుండా కష్టం జీవితంలో మనం జీవించడానికి అవకాశము అపోస్తల కాలంలో మనం చూసినప్పుడంట ఏంటవుతుందంట? క్షమాభివృద్ధి అంట. రెండవది ఏంటమ్మా? సమాధానం, పీస్. యేసు ప్రభువారు పునరుద్ధానము పొందిన తర్వాత after the resurrection of Lord Jesus Christ he was able to his disciples. యేసు ప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత మొట్టమొదటిగా శిష్యుని కనిపించినప్పుడు ఏం చెప్పారంటే? పీస్ బి అంటే, పీస్ బి అంటే, పీస్ బి అంటే మీకు ఏది కలిగిన గాక? సమాధానం కలిగిన గాక. ఇది నాడు ప్రపంచం లేట్లేదు.
మాట తెలుసా, మన దేశంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారు. ఒకసారి 2 చేతులపై హల్లు చేద్దామా, చేద్దామా. భారతదేశంలో సేవకులు అందరం భయపెడతాం. అమ్మో, ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయింది, ఇది అలా ఎంతవరకు వెళ్తుందో. ఒక మాట తెలుసా, యాటమ్ పవర్ కంట్రీస్ ప్రపంచంలో 9 దేశాలు ఉన్నాయి. ఈ 9 దేశాల్లో మాత్రమే ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్. అది ఎక్కువ ఉన్నది అమెరికా దగ్గర, తర్వాత రష్యా దగ్గర, 3వదిగా చైనా దగ్గర, 4 ఇజ్రాయెల్, 5వది ఇండియా, 6వది బ్రిటన్, ఫ్రాన్స్, ఆఖరిగా పాకిస్తాన్. ఈ 9 దేశాల దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్, ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి. 1944 సంవత్సరంలో హిరోషిమా, నాగసాకి అన్న పట్టణాలు జపాన్లో ఉన్నాయి. ఆ పట్టణాల మీద ఆటమ్ బాంబ్స్ వేసినప్పుడు ఆ దినాలు జరిగింది తెలుసా, ఇప్పుడు 45వ సంవత్సరం. ఇప్పటికీ అక్కడ పుట్టే బిడ్డలు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఇప్పటికీ అక్కడ నీరు కలుషితం అయిపోయింది. ఎందుకంటే ఆటమ్ బాంబ్ అనేది ఎక్కడ వేసారు అనుకోండి, కొన్ని లక్షల మంది చనిపోతారు. అక్కడ ఆగదు. ఆ రేడియేషన్ అనేది వాతావరణంలోకి వెళ్ళిపోతారు. ఆ రేడియేషన్ వాతావరణంలోకి వెళ్ళిపోవడం వలన 100 సంవత్సరాలైనా రేడియేషన్ ఉంటుంది, 200 సంవత్సరాలు రేడియేషన్ ఉంటుంది. ఒకవేళ భారతదేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. ఒకవేళ కానీ యుద్ధం ముందుకెళ్తే పాకిస్తాన్ నాకు జనరల్ ఏం చెప్తాడు తెలుసా, 160 ఆటం బాంబులు మా దగ్గర ఉన్నాయి. ఆ 160 ఆటం బాంబులు కూడా ఏ దేశం గురిపెట్టి ఉన్నాయి తెలుసా, భారతదేశం మీద గురిపెట్టి ఉన్నాయంట. ఈ 160 ఆటం బాంబులు అలాగే ఒక ఆటం బాంబు వేసినాను, భారతదేశం ఊరుకుంటారా? ఊరుకోదు కదా. యుద్ధం అంటే ఎప్పుడు కూడా నష్టమే, యుద్ధం అంటే వినాశనమే. అందరం భయపడ్డాం. ఎంతవరకు దానిలో పెరిగిపోతే కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, భయంకర పరిస్థితులు వచ్చేస్తాయి. నాయనా ఎలాగుంటే పరిస్థితులు ఎలాగుంటే దేవుడు యుద్ధాన్ని ఏం చేశాడు? యుద్ధాన్ని ఆయన గొప్ప మేలు మన దేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో తినడానికి ఇక్కడ తిండి లేదు. పాకిస్తాన్ దేశంలో, భారతదేశం అలా కాదు. భారతదేశం సమృద్ధి వస్తుంది. ప్రపంచంలో ఆర్థికంగా 5వ బలమైన దేశం మన భారతదేశం. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఈ 4 దేశాలు మన ముందు ఉన్నాయి. ఎకానమీలో 5వ పెద్ద ఎకానమీ ఏంటంటే, ఎక్కువ ఎకానమీ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం 5వ ప్లేస్లో ఉంది. కాబట్టి మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే ఇండియాకి, పాకిస్తాన్కి సమాధానం ఇచ్చారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నేను ఇండియా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాను, అమెరికా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాను, యుద్ధం ఆగిపోయింది అట్లా. యుద్ధం ఆపింది కదా డొనాల్డ్ ట్రంప్ కాదు, అమెరికన్ ప్రెసిడెంట్, వీళ్ళు ఎవరు కాదు. ఎవరు ఇద్దరు ఆపారు చెప్పండి? మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు, విమోచకుడైన యేసయ్య మాత్రమే యుద్ధాన్ని ఆపాడు. యుద్ధం అలా కంటిన్యూ అయితే ఇలా దినాన్ని ఆరాధన చేయడానికి లేదు. ఒక్కసారి 2021 నుండి 2023 వరకు ఆలోచించండి. కరోనా వచ్చినట్టు ఎలాగైంది? అంతకంటే భయంకర పరిస్థితులు వస్తాయి యుద్ధం అంటే. లక్షల మంది, మొదటి ప్రపంచ యుద్ధంలో 15 కోట్ల మంది చనిపోయారు. 2వ ప్రపంచ యుద్ధంలో 20 కోట్ల మంది చనిపోయారు. ఒక్క రష్యా యుక్రెయిన్కి వస్తున్న యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు. మన పక్షముగా దేవుడు ఉన్నాడు. యేసే మన పక్షముగా ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన ఆశీర్వాదం మనతో ఉంది, ఆయన ఇచ్చే కాదు. అందుకంటాడు మొట్టమొదటిగా అపోస్తల కార్యంలో సంఘం లేట్ వచ్చిందంట. 1 క్షమాభివృద్ధి అంట, 2వది ఏంటందమ్మా? సమాధానం. ద పీస్, వి నీడ్ ద పీస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత శిష్యులకి కనిపించినప్పుడు కూడా యేసు చెప్పిన మాట, మొట్టమొదటి మాట, మీకు సమాధానము కలుగును గాక, మీకు పీస్ బి అంటే. ఆ మాట యోహాను సువార్త 20 చదవండి, 3 సార్లు చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ హిస్ క్రూసిఫికేషన్ అండ్ రెజరెక్షన్. యేసు ప్రభు శిలువ యాగము తర్వాత, ఆయన మరణ పునరుద్ధానము తర్వాత యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట శిష్యులకి ఏంటంటే, మీకు సమాధానం కలుగును గాక. అదే మాట్లాడుతున్నాడు సార్. అపోస్తల కార్యములు అంట, 1 సంఘములకు క్షేమాభివృద్ధి అంట, 2వదిగా సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు. చూసారా ఏంటి? 3వది ఏంటి?
ఒకటి క్షమాభివృద్ధి, సమాధానం, రెండవదిగా సమాధానం, మూడవదిగా ప్రభువునందు భయమును. ఏంటమ్మా భయం? ఓ మాట తెలుసా, సామెత తెలుగులో అయితే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానం మూలమని ఉంటుంది సామెతలో. యెహోవా యందు భయభక్తి కలిగిట తెలివికి మూలం అంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్, ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ బ్లెస్సింగ్. అంటే ఫియర్ అంటే అర్థం ఏంటంటే భక్తి, భయం. భక్తి అనేది ఎప్పుడు రాణిస్తుంది తెలుసా? భయం ఉన్నప్పుడే భక్తి రాణిస్తుంది. భయం లేకపోతే భక్తి రాణిస్తుంది. గుర్తుంచుకోండి. ఏంటమ్మా భక్తి ఎప్పుడు రాణిస్తుంది అంటే భయం ఉన్నప్పుడు. దైవము మసాద గాడ్స్, దైవము ఖచ్చితంగా వాడి జీవితంలో ఉండాలి. అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎందుకంటే ఎప్పుడైతే భయం అనేది అంటే మామూలు భయం కాదు, డివైన్ ఫియర్ అంట, దైవ భయం అంట. దైవ భయం ఎప్పుడైతే ఉందో కొన్ని దేశాలు క్రైస్తవులు అలాగొంటాయి. క్రిస్మస్ వస్తే ఒకసారి వెళ్తారు మందిరానికి, ఏసు వెళ్తే మందిరానికి వెళ్తారు, మిగతా సంవత్సరం అంతా ఎక్కడికి వెళ్తామా? అది దైవ భయం కాదు. ఒక మాట నేను ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. సిక్కులుగా మన గురుద్వారలోకి ఆ సిక్కుల మందిరానికి వెళ్తే నా ముందు కూర్చున్నాడు, ఎలా తిరిగి ఇలాగ రావటం నాకు అర్థం కాలేదు. ఏంటంటున్నాడు? ఇలాగ అంటున్నాడు. మళ్ళా చూసి ఇలాగ అంటున్నాడు, నాకు అర్థం కాదు. వెంటనే పక్కన చెప్తున్నాడు ఎలాగంటే, ఏం లేదండి, తలకి ఏం కట్టుకోవాలి, కర్చీపు కట్టుకోవాలి, క్యాప్ లేకుండా కావదు, అంతేనా? అన్నిలు తెలిసినప్పుడు వారు సంవత్సరం అంతా వారి జీవితం ఎలాగైనా తిప్పిపోతూ ఇక్కడికి అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఎలాగుంటున్నామో చాలా చాలా భయపడుతున్నారు. అంటే భక్తి అనేది ఎప్పుడు భక్తి కన్నా భయం కంటే భక్తి గొప్పది. ఈ భక్తి ఎప్పుడు రాణిస్తుంది అంటే భయం ఉన్నప్పుడే మనకి భక్తి రాణిస్తుంది. అందుకంటే మొట్టమొదటిగా అపోస్తల కాలంలో క్షమాభివృద్ధి కలిగిందంట, రెండవదిగా సమాధానం అంట, మూడవదిగా ప్రభువునందు భయము, నాలుగవదిగా ఏంటమ్మా ఎవరు ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 17 యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా వన్ ఐ విల్ కమ్ at the time of second coming of Lord Jesus Christ. నీ రెండు రాకట్ల బాణాలు వస్తుంది యేసయ్య చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకో మరొక మాట వేసాను. ఏమన్నా తెలుసు? ఇదిగో నీ వెలుట వల్ల మీకు శ్యామము ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మాటలు బైబిల్ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు, హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, పవిత్రాత్మ అంటారు. ఇలా చాలా మాటలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న మరొక మాట ఏంటి తెలుసా? కంఫర్టర్, ఆదరణకర్త. అంటే వాళ్ళు ఆదరించేది ఎవరు చెప్పండి? ఒక కష్టం వచ్చింది మనం ఆదరించాలి. పరిశుద్ధాత్మ యేసయ్య ఆదరించాలి. ద గాడ్ హావ్ టు జీసస్ క్రైస్ట్ హావ్ టు కంఫర్ట్. యేసయ్య ఆదరించారు. ఒక అనారోగ్యం వచ్చింది, యేసయ్య ఆదరించాలి. ఒక ఆర్థిక సంబంధం విడుదల యేసయ్య వల్ల ఆదరించాలి. మన కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పం, యేసయ్య వల్ల ఆదరించాలి. అంటే మన కష్టకాలంలో మనల్ని ఆదరించగలిగిన ఒకే ఒక దేవుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసు ప్రభువు. హి ఈజ్ ఓల్ ద కంఫర్ట్. మనుషులు ఎంత పెద్ద సేవకుడైనా, అది మోసే అయినా, జాన్ ది బాప్టిస్ట్ అయినా, పేతురు అయినా, పౌలు, ఎవ్వరూ ఆదరించరు. కోట్ల మంది సేవకులు ఉన్నారు భూమి మీద, ఎవ్వరూ ఆదరించలేదు. మనల్ని ఆదరించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి చాపలు కొట్టి దేవుని నామం పడతాం. ఒకసారి చేద్దామా? కాబట్టి ఇక్కడ ఏమంటే అపోస్తల కాలంలో ఒకటి సంఘములో క్షమాభివృద్ధి కలిగిందంట, రెండవదిగా సమాధానం కలిగిందంట, మూడవదిగా ప్రభువునందు భయం కలిగిందంట, నాలుగవది ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ. మనుషులు ఎవ్వరు ఆదరించారు. ఒక మాట తెలుసా? నీ భర్తని ఆదరించలేదు. యువర్ హస్బెండ్ కెనాట్ కంఫర్ట్ వన్ యు ఆర్ గోయింగ్ త్రూ సచ్ క్రిటికల్ కండిషన్ ఇన్ అవర్ లైఫ్. నీ భర్తని ఆదరించడానికి కొనిస్తాను. నీ బిడ్డలు నిన్ను ఆదరించలేరు. నీ అన్నదమ్ముల అక్క చెల్లి లోకం ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ, నీ కలిగిన శీర్షం ఇవేవి ఆదరించలేడు. కానీ మనల్ని ఆదరించేది ఎవరు తెలుసా? యేసు ప్రభువారు. ఆయనే మనకు రక్తము కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, మరణాన్ని జయించి మూడో దినాన తిరిగి లేచిన మన రక్షకుడు, విమోచకుడైన యేసయ్య మాత్రమే మనం ఆదరించగలం.
అందుకే 4వదిగా పరిశుద్ధాత్మ దేవుని ఆదరణయు కలిగి నడుచుకొనుచు ఆ. విస్తరించుచున్నది. ఏదవుతుందంట? కలిగి నడుచుకొనుచు. ఇతరాడు దేవుని ఆదరణ మనకు కావాలి, దేవుని నెమ్మది కావాలి, దేవుని యొక్క క్షేమాభివృద్ధి కావాలి మన దేశానికి. మన భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏదంటే, ఒకప్పుడే అందరికి అప్పుడు చైనా అండి, చైనా అండి, ఇప్పుడు చైనా కాదు, ఇండియా ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అమంగ్ ద 250 నేషన్స్. ప్రపంచంలో 250 దేశాలు ఉంటాయి. ఈ 250 దేశాల్లో కూడా ఎక్కువ జనాభా కలిగిన దేశము చైనా దేశం కాదు. చైనా దాటిపోయింది భారతదేశం. సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. మన భారతదేశం చాలా మంది అనుకుంటారు అన్యులు, ఏముంది భారతదేశం ఏదైనా పెద్ద పెద్ద బిలియనర్స్ ఉన్నారు, ముఖేష్ అంబానీ ఇలా అలాగ ఉన్నారు, లేకపోతే పెద్ద పెద్ద కలెక్టర్స్ ఉన్నారు, మా ప్రధానమంత్రి ద్వారా మాకు ఆశీర్వాదం, ముఖ్యమంత్రి ఆశీర్వాదం, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆశీర్వాదం కాదు. ఒక దేశాన్ని ఆశీర్వదించేది ఏసియా, ఒక దేశానికి ఆదరణ ఇచ్చేది ఏసియా, ఒక దేశానికి రక్షణ ఇచ్చేది ఏసియా, ఒక దేశానికి క్షేమాభివృద్ధి కలుగజేసేది ఏసియా. అమెరికన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు నేను ఆఫీసర్ ఇద్దాం అన్నాడు. కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఏసీ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన పునరుద్ధానం తర్వాత ఆరోహణం అవటానికి ముందేమన్నాడు తెలుసా? ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం, ప్రపంచ అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రూలర్స్. మనుషుల చేతిలో లేదా అధికారం అంతా, ఎవరి? దేవుని యేసే చేతిలో ఉంది. ఎందుకంటే సృష్టిని చేసిన వాడు ఆయన, తన వాక్కు ద్వారా సకల జీవరాశిని కలుగు చేస్తున్నది యేసయ్య. తన 2 చేతులతో మానవుడిని సృజించిన వాడు, మానవుడిని నిర్మించిన వాడు, మన రక్షకుడు మోక్షకుడు యేసయ్య. ఆయన మాత్రమే మనల్ని ఆదరించగలరు. మన దేశం అభివృద్ధి పొందుతుందంటే ఒకటి యేసు ప్రభువారు, రెండవదిగా తెలుసమ్మా క్రైస్తవ సమాజం మన దేశంలో విస్తరిస్తుంది. భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు నాకు తెలుసా? 20 లక్షల మంది క్రైస్తవులు. 20 లక్షల మంది క్రైస్తవులు. 20 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు భారతదేశంలో. 145 కోట్లు 20 కోట్లు క్రైస్తవులు అయితే మిగతా వాళ్ళు అందరూ ఏంటమ్మా మన కాలు ఒక్కములే ఉన్నారు. మనం అనుకుంటాం అరకు, పాడారు, సీలో, చింతపల్లి ప్రాంతాలన్నీ కూడా ట్రైబల్స్, వాళ్ళకి అస్సలు ఏసే గురించి తెలియదు అనుకుంటాం. ఆ ప్రాంతాల్లో కూడా వేల మంది క్రైస్తవులు, లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. అందుకని యేసయ్యలో ఆశీర్వాదం ఉంది, యేసయ్యలో బలం ఉంది, యేసయ్యలో ఆ క్షమాభివృద్ధి ఉంది, యేసయ్యలో ఆదరణ, నెమ్మది ఉంది, ఆయనలో సమృద్ధి ఉంది. ఎప్పుడు లోటుగా ఉంటాను దేవుడు చేయలేదు. అది కానీ మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు సృష్టి చేసేటప్పుడు మొట్టమొదటిగా 1వ రోజున మానవుని చేసి, అంతేనా? ఒకవేళ మనమైతే మనిషిని చేసాం, మనిషిని చేయాలి. ఏం చేశారు? మొదట భూమాకాశాలు చేశారు. వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగింది. భూమిలో నుండి జంతువులు పక్షులు వచ్చి కానీ జంతువులు పక్షులు, సముద్రాలు కలిగాక, చేపలు కలిగాక, ఈ భూమి మీద ఫలవృక్షాలు కలుగాక. అంటే దేవుడు ఏం చేసేది అసలు? మానవునికి కావలసిన అన్ని చేసి అప్పుడు మానవం చేశాడు. అది దేవుని యొక్క ఆలోచన. అందుకే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందా ఆయన ఆలోచన. నా ఆలోచన కంటే ఆయన ఆలోచన ఉన్నది. మనుషుల ఆలోచన పరిమితిగా ఉంటుంది. ది హ్యూమన్ థాట్స్ ఆర్ లిమిటెడ్, బట్ అన్లిమిటెడ్ థాట్, అన్లిమిటెడ్ విజన్, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్. అంటే మన ఆలోచన కొంత చిన్న పని చాలని, చిన్న ఉద్యోగం చాలని, చిన్న సమృద్ధి చాలు. దేవుడు ఆలోచన రాయకుండా విలియం కేర్ అనే దౌర్జన్యుడు భారతదేశానికి ఇంగ్లాండ్ దేశం నుంచి పరిచయం చేసినప్పుడు ఆయన అంటే మాట్లాడి తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని నుండి మనం ఏంటి ఆశించాలంట? గొప్ప కార్యాలు ఆశించాలంట. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు తలపెట్టాలంట. ఎంత గొప్ప దేవుడు చేస్తారా? అక్కడ అపోస్తల కాలం ఇది మన దేశానికి, ప్రపంచానికి దేవుడు యేసే క్షమాభివృద్ధి కావాలి, యేసే ఆదరణ కావాలి, యేసే నెమ్మది కావాలి, ఆయన యొక్క విమోచన కావాలి, ఆయన రక్షణ కావాలి మన దేశానికి. ప్రపంచంలో 350 కోట్ల మంది నుండి 400 కోట్ల మంది క్రైస్తున్నారు. ఇదే ప్రపంచ జనాభా 870 కోట్లు, 8.7 బిలియన్ పీపుల్ ఉన్నారు. 250 దేశాలు ఉంటాయి. 250 దేశాలు
870 కోట్ల మంది ఉంటే అందులో 350 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు. ఒక దేశం అభివృద్ధి పొందుతుందంటే దానికి కారణం ఏంటి తెలుసా? మన భారతదేశంలో ఇప్పటివరకు ఒలింపిక్స్ కండక్ట్ చేయలేదు. 1984 సంవత్సరంలో సియోల్ పట్టణంలో ఒలింపిక్స్. చిన్న దేశం, వెరీ స్మాల్ నేషన్. ఆ చిన్న దేశము సౌత్ కొరియా 1984 సంవత్సరం ఒలింపిక్స్ పెట్టింది. దానికి కారణం ఏంటి తెలుసా? సియోల్ పట్టణం అంతా, ఆ సౌత్ కొరియా దేశం అంతా క్రైస్తవులే. మా కన్నుడు లేడు అక్కడ. 98% క్రిస్టియన్స్ అక్కడ. ఒకప్పుడు ఆ కొరియా దేశం ఏంటి తెలుసు? సౌత్ కొరియా దేశం, దక్షిణ కొరియా, వారందరూ కూడా నరమాంస భక్షకులు అంట ఒక కాలంలో. ఇప్పుడు ఆ దేశం అంతా ఏంటైపోయింది? సియోల్ పట్టణానికి వెళ్ళి వాళ్ళు చెప్తారు. నాకు కూడా అవకాశం ఇచ్చింది కానీ నేను వెళ్ళలేదు. ఇంకా దేవుని చెప్తే మీద చర్చింది క్లియర్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే పాస్టర్ గారు మేనమావ దాని కోఆర్డినేటర్. ఇంచుమించు 15 సార్లు ఎన్నిసార్లు టీమ్స్ తీసుకెళ్ళాను. నేను ఎప్పుడంటే నాన్న అమ్మతో రావచ్చు కదా కొరియా, ఇది టైం కాదనుకలాడు. అది తెలిసినప్పుడు ఆ సియోల్ పట్టణానికి అని చెప్తారు 20 లక్షల మంది సంఘాలు అంట, సభ్యులు కలిగిన 20 లక్షలు, 40 లక్షల మంది అంట. ఆ సియోల్ పట్టణంలో 2 కోట్లంత అందరూ క్రైస్తవులే. అంటే ఒక దేశమునకు క్షమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుందంటే యేసయ్య నమ్ముకున్నాం. ఒక దేశంలో సమృద్ధి అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే యేసయ్యని మనం అంగీకరించాలి. యేసయ్య గారు బ్రతికినప్పుడు, యేసయ్య గారు బ్రతికినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన భయభక్తుల జీవితం అని జీవించినప్పుడు మనకి ఏంటి కలుగుతుంటే ఆరోగ్యం వస్తుంది, రక్షణ వస్తుంది, విమోచన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, సమృద్ధి వస్తుంది. మన దేవుడు మనం రక్షించుకుంటుంది. ఆకలితో పడుకోబెట్టారు కదా సమృద్ధి ఇవ్వడానికి. మరి యేసయ్య మనం రక్షించాం. ఎన్ని విషయాలు ధ్యానించాం? 1, క్షమాభివృద్ధి కలిగిందంట. ఈ దినాల్లో కూడా ఈ ప్రపంచంలో ఉన్న దేశాలకు క్షమాభివృద్ధి కలగాలి. 2, ప్రపంచంలో దేశాలకి సమాధానం కలగాలి. 3వదిగా దైవ భయం చేత ఈ భూమి దేశాలు నింపబడాలి. 4వదిగా ఆదరణ. ఎప్పుడైతే మనం దేవుని భయభక్తుల జీవితం జీవించామో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నడిచామో, ఎప్పుడైతే మన జీవితాలను యేసయ్య గారికి సమర్పించుకున్నామో, దేవుని ఆదరణ మనకి ఏర్పడుతుంది, దేవుని నెమ్మది మనకి ఏర్పడుతుంది, దేవుని ఆశీర్వాదం ఏర్పడతాయి, దేవుని సమృద్ధి ఏర్పడుతుంది, బిడ్డల జీవితాలు బాగుపడతాయి. మీ బిడ్డలను ఉన్నతంగా నడిపించుకుంటాడు. మీ భర్త చేతి పనిని దీవిస్తాడు. అంతేనా కాదు? మీ బిడ్డలను ఆశీర్దిస్తాడు. మిమ్మల్ని కొంతవరకు ఆశీర్దించిన మీ బిడ్డల ద్వారా దేవుడు బలమైన కాలం సమృద్ధిస్తాడు, బిడ్డలను ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. ఇప్పుడు బిడ్డల పక్షముగా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. క్షమాభివృద్ధిని ఇస్తాడు, ఆదరణిస్తాడు, నెమ్మదిస్తాడు, సమృద్ధిస్తాడు. తను ఉన్నతమైన ఆశీర్వాదం జీవితం ఇస్తాడు. కృప దేవుడు మనందరికీ దయచేయగా. తల వచ్చి కళ్ళు వచ్చుకొని ప్రార్థన చేసుకున్నాం. అమ్మ చుట్టూ ఉన్నది ఎవరో చూడుకొని చిన్న ప్రార్థన జ్ఞాపకించుకోండి. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్. దేవుడు మనం ఆశ్రయించేసావు. పరిశుద్ధ రాజ్యము కలిగిన దేవానికి కొందరు తెలుస్తావు. గొప్ప దేవుడు, మహిమ కలిగిన వాడవి, మహత్సమ కలిగిన దేవుడు తండ్రి. ఇద్దరు ఏర్పాటు చేయబడిన ఆరాధన దీవించినాడు. నేను బలమైన వర్తమానం వినిపించాను. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వర్తమానం ఎవరైతే చెప్తున్నారో వారందరూ దీవించినాడు. హైదరాబాద్ జాయిస్ స్టాఫ్, బిజినెస్ అన్నగారు శాఖలు మందిరానికి వాక్యం సింగపురం సుజన్ భద్రపరిచాను. తేజాన్ని దీవించి, దేయాన్ని దీవించి, వారికి ఇచ్చిన బిడ్డ ఆజ్ఞాన్ని దీవించి, అని కూడా మా మధ్య నడిపించాను. ఆదర్ని కుమార్తె అండి జస్వత్రియ స్టడీస్లో గొప్పగా జరిగించినాను. నేను చన్నపాలు కుటుంబాలు దీవించమని ప్రార్థిస్తున్నాను. దుబాయ్లో నవీన్ని దీవించినాను. నవీన్ వివాహం నేను మా చేతులుగా క్రైస్తవ వివాహం చేయడానికి నేను ప్రదాయించమని ప్రార్థిస్తున్నాను. నేను ఆ ప్రకృతికి దంపతులు నేను గర్భం దాయించాను. ప్రియాంక బుద్ధి గారి గర్భం దాయించాను. నేను ఆని గదనాలు జలిస్తున్నాను. తండ్రి అమెరికాలోని సతీష్ ప్రియాని రాజచిత్రాన్ని జార్జ్ దగ్గర కుటుంబాన్ని దీవించినాం. ఒక్కసారి 2 సార్లు పైకి కదా. నేను వేది గారిని చాలా కాలంతో మా మధ్యలో నడిపించాను. వేది గారిని దీవించినాం. నేను పర్మనెంట్ జాబ్ ఇచ్చాను. కుమార్తెను అనేక దీవులుగా నడిపించినాను. నేను వారి కుమార్తెను 2 గారు మరి గ్రాండ్ సెంటర్ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వేణు గారి బంధువులకి ఎవరికి నాకు రక్షణ లేదు, అందరికీ రక్షణ ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను. అందరూ 2 సార్లు పైకి వెళ్తాను. నేను ఆని కదునాథండి. నేను ఆ దుబాయ్ ప్రసిద్ధి కుటుంబాన్ని వారు చేస్తున్న జాబ్. నేను ఇల్సే పాస్ గారిని వారు పరిచయం, సాయి గారిని, కిషోర్ గారిని వారు పరిచయం. నేను రమణ గారిని, ప్రసాద్ గారిని, కుమారి గారిని వారు చేస్తున్న ఉద్యోగ జాబ్స్ వారి బిడ్డ దీవించారు. అందరూ 2 సార్లు పైకి వెళ్తాం. ఇంగ్లాండ్లో తను పీజీ చేస్తున్నాం. వినయ్ గారు దీవించినాడు.
చిత్తమైన త్వరలో సోమేకుడు ఉద్దేశం అంటే మరొక సమర్థం నేను నిజంగా జాన్ డేవిడ్ కుటుంబానికి జాన్ డేవిడ్ గేస్తారు మంచి కుటుంబాన్ని దయచేయండి. నేను కొంత రాజ్యం దుబాయ్ సిద్ధకుమార్ గారి కుటుంబానికి స్పందన బిడ్డను దీవించిన నేను కొంత రాజ్యం దుబాయ్ సిద్ధకుమార్ గారి కుటుంబాన్ని దీవించమని ప్లాన్ చేస్తున్నాను. నేను కొంత రాత్రి నేను ఖత్తర్లో ఉన్న తండ్రి నేను సాల్మన్ కుటుంబాన్ని జగదాస్ తండ్రి నేను కొంత రాజ్యాలు ఇస్తున్నాను తండ్రి. నేను కొంత రాజ్యాలు ఇస్తున్నాను తండ్రి. ఇద్దరు అనేకలు రాలేకపోయారు తండ్రి. మరొక తండ్రి దయచూడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కొంత ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆ తండ్రి నీ కొంత ఆచరిస్తున్నాను. నేను ఆ తండ్రి అజయ్ ప్రవీణ్ మాకు అంతా సర్వీస్ చేసిన వారి సర్వీస్ దీవించిన అందరూ ఒక్కసారి ఎన్నిసార్లు పైకి కదా. నేను ప్రత్యేకంగా పాసం గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను బిడ్డ కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అమ్మనిస్తాను కదా తండ్రి. బెంగ పెట్టుకుందినండి కొంత ఆచరిస్తాను. నేను ఆ తండ్రి నేను ఆ తండ్రి ఆ బిడ్డ మంచిగా పాలతాగా ఆడుకోవడానికి దయచూడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆడి కొంత ఆచరిస్తున్నాను తండ్రి. నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎంతోమంది వర్తమానం పెట్టిన ప్రతి ఒక్కరు కూడా దీవించిన విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో నేను బదిలీ పంచుకోవడానికి అదే నీ కొందరు లక్ష్మి గారు చేసిన గారు ప్రాపర్టీస్ లేదు గొడవలు ఆ ప్రాపర్టీస్ గొప్ప విడుదల దయచేయండి. కుమారి గారు హస్బెండ్ గారు కూడా నన్ను దూరం చేస్తున్నాడు భద్రపరిచినాడు. నన్ను బెంగళూరులో నా తండ్రి నేను సౌజన్యాన్ని ట్రైనింగ్ గొప్పగా మంచిగా పోస్టింగ్ అవ్వడానికి గొప్పగా దయచేయమంటాను. మంచి ప్లేస్మెంట్ రావడానికి గొప్పగా దయచాను. నేను హైదరాబాద్ బెంగళూరులో అంతా కస్తూరి గారి కుటుంబాన్ని దీవించాను. నేను ఆ తండ్రి కొందరు రాజేష్ కుటుంబాన్ని సుధీర్ నవ్వి కుటుంబాలు దీవి అందరూ ఒకసారి పైగా ప్రత్యేకంగా ఈ సేవకుల శక్తులను నిర్దించాను. అప్పుడు మాత్రం ఆదరణ దయచేయండి తండ్రి. నెమ్మది దయచేయండి తండ్రి. నిమ్మలరాజు బాబు చెల్లి గోరిని మా బిడ్డ దీవించాను. నిమ్మలరాజు బాబు కూడా చెత్త మీద గాజు నేను ట్రాన్స్ఫర్ అవడానికి గొప్ప దయచేసి ప్రమోషన్ కూడా ఏమవుతుందని నేను ఆ తల్లి నేను మోడీ కుటుంబాన్ని తిమ్మత కుమారుడు తల్లి మీరు కుటుంబాన్ని దీవించి ఆంటీని కూడా మీరు ఆదరించుకుంటే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆ తల్లి కొందరు చేస్తాను. కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తున్నాం తండ్రి. నేను నాయుడు గారు రామారావు గారు అక్క గారు వచ్చిన వారి కుటుంబాన్ని దీవించిన నేను ఆ తండ్రి నేను కొందరు ఆచరిస్తాను. ఇంకొక రుద్రాలు వచ్చే వారి కుటుంబాన్ని దీవించిన నేను ఆ తండ్రి కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను చిత్తం గారు బంగారు గుడికి పోయి తిరిగి నేను ఆ బంగారు గుడి త్వరలో దొరకడానికి కూడా నేను ఆడి కృపణ దయచుకుని ప్రార్థన చేస్తాను. అందరూ పైకి లక్ష్మి గారు కూడా చాలా కాలం తర్వాత మధ్యలో తీసుకుని వచ్చారు. లక్ష్మి గారిని దీవించి రాంబాబు గారి కుటుంబం రక్షణ ఇచ్చారు. సుబ్రహ్మ కుటుంబానికి నేను రక్షణ ఇచ్చాను సార్. వెంకటరావు గారు ఆత్మాలు గారికి బలమని చెప్తారు. జానప గారి వ్యాపారాన్ని దీవించారు. వర్ధం గారు కమలమ్మ గారికి బలమని చెప్తారు. దినికి దేశం మార్గం సాధించారు. కల్పనాన్ని దీవించి బిడ్డను దీవించినట్టు కథను ఆచరిస్తున్నాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు తండ్రి పేరు దీవిస్తున్నాం తండ్రి. నన్ను కథను ఆచరిస్తున్నాం తండ్రి. నేను మనుషులు ప్రార్థన చేస్తున్నాను. అని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తాను. నేను ఆ తండ్రి షారోన్ తండ్రి విషా తండ్రి నేను ఆ తండ్రి డ్యూటీ రాకపోవాల్సిన జాబ్ రోడ్తో నడిపించినాను. నేను ఆ తండ్రి క్రిస్టినా నేను ఆ తండ్రి ఆధార్ కార్డు కూడా నెంబర్ పేరు కూడా చేంజ్ అవ్వడానికి ఇంటి పేరు చేంజ్ అవ్వడం తల్లి ఇప్పుడు దయచేసి ప్రార్థన చేస్తాను. నేను చిన్న డ్యూటీ రాకపోవాల్సిన సారకుడు మందిరానికి వచ్చి వాక్యం గ్రేస్ ప్రెసిడెంట్ దీవించాను. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నేను ఆ దోషాన్ని రాజ్యంలో చేర్చుకున్నాను తండ్రి. నేను మా దగ్గర చేసి మీరు ఆదరించుకున్నాను. నా కీర్తన కూడా నేను మంచి కాలేజీలో ఫ్రీ సీట్ డిప్లొమా సీట్ దయచేసి నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను యూతఫ్ గారి ముగ్గురు కుమార్తె కుటుంబాన్ని మేరేడు గారు కుమారుడు తండ్రి. జోసాబి 7.5 లక్షల రూపాయలు కట్టాడు తండ్రి. ఒక్క రూపాయి కూడా తిరిగి అమౌంట్ అంతా నన్ను రావడానికి నీకు ఇప్పుడు దయచేయమంటాను. నేను మంచి ప్రయాణం వెళ్తున్నాను తండ్రి. విజయవాడ మంచి ప్రాణం దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను కూడిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నా కొత్త ఎక్కువ తల్లి గారు వచ్చారు తండ్రి. కుమార్తె కూడా బలమైన శక్తి ఆరోగ్యం పంపించి విక్రమ్ కూడా మంచి బావిట్లో దొరకాలి. విక్రమ్ గారు కూడా బలమైన శక్తి ఆరోగ్యం తండ్రి. నా సగం వృద్ధులు చాలా మంది ఉన్నారు. వృద్ధం ఉన్నారు, శారం ఉన్నారు, కేశం ఉన్నారు తల్లి. నేను ఆ తండ్రి నేను ఇంకా వృద్ధులు చాలా మంది ఉన్నారు తండ్రి. నేను నా తండ్రి కొత్తకేశం గారు నా చిత్తం గారు నా తండ్రి ఆ సంఘంలో వృద్ధులందరికీ బలమైన శక్తి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశించండి. ఈ కృపాసంత నడిపించాడు. ఏసు నామ ఎక్కువ నామ తండ్రి ఏ రక్తమే ఇచ్చాడు. రక్తమే ఇచ్చింది సంపూర్ణంగా పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడు నేర్చుకృపి అతని కత్తిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకు ఇలాంటి సంఖ్యలందరికీ ఎందుకంటే బ్రాహ్మణులుగా మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరికి సకల పరిస్థితులు తీసుకుంటాను. కానీ ఇప్పుడు ప్రభు ఆకడ పర్యంతం సదాకాలం నడిపించింది కాక